స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్రం కోసం అల్లూరి చేసిన పోరాటం మరువలేనిదని పలువురు కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి 30 ఏళ్లకే తన పోరాట పటిమతో చరిత్ర సృష్టించారని సీఎం చంద్రబాబు అన్నారు. అల్లూరి పోరాట పటిమను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఒక 30 సంవత్సరాల చరిత్ర సృష్టించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా యువత తీసుకోవాలి తప్ప ఈ లాలూచి రాజకీయాలు చేసేవాళ్ళు లేకపోతే స్వార్థం కోసం పనిచేసేవాళ్ళు కాదు. అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ యొక్క జయంతిలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఏ విధంగా ముందుకు పోతే మన రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాలు ఆనందంగా ఉంటాయో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 121వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద సీతారామరాజు విగ్రహానికి ఏపీ 24/7 ఎండీ వేగేసిన నరసింహరాజు, డైరెక్టర్లు గుత్తా సుమన్, రామరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన సీతారామరాజు చిరస్మరణీయుడంటూ కొనియాడారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఒక తెలుగువారే కాదు, మొత్తం జాతీయ మొత్తం దేశం అంతా కూడా గర్వించదగ్గ వ్యక్తిగా ఆయన మన స్వతంత్ర పోరాటంలో ఆయన ఒక ప్రత్యేకమైన పోరాటానికి నాయకుడిగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయంగా ఒంటరిగా పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలే పాత్రలో ఆయన పాత్ర వహించి ఒక సైన్యం నడిపించి మనందరికీ ఈరోజు స్వతంత్రంగా బతికే అవకాశం కలిగించారు. ఆయన 121వ జన్మదినోత్సవం జరుపుకోవటం, దాన్ని మన విజయవాడ క్షత్రియ యువజన సమాఖ్య వారు ఎంతో ఆదర్శంగా ఇక్కడ మంచి విగ్రహం స్థాపించి ప్రతి సంవత్సరం మానకుండా కంపల్సరీగా ఇక్కడ కార్యక్రమం చేయటం. ఈ రోజు ఏపీ 24/7 మా నరసింహరాజు గారిని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ క్షత్రియ యువజన సమాఖ్య ఇంకా ముందుకు వెళ్లి భారీ కార్యక్రమాలు చేయాలని చెప్పి దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులపై అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ప్రతి భారతీయుడు మరిచిపోలేనిదని మంత్రి దేవినేని ఉమా అన్నారు. విజయవాడలో దేవీనగర్లో అల్లూరి జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి దేవినేని ఉమా పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాన్ని గడగడలాడించి ఈ దేశాన్ని బ్రిటిష్ పాలకుల నుంచి కాపాడాలని ప్రాణాలకు తెగించి పోరాటంతో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఒక పోరాట స్ఫూర్తి. ప్రతి భారతీయుడు తెలుగువాడు కూడా గర్వపడతారు. ప్రతి సంవత్సరం కూడా మరి అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాలని ఈ కమిటీ సభ్యులు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. గత సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వాములయ్యాం. ఇవాళ ఇటువంటి మహానుభావులు పోరాట స్ఫూర్తితో అహింసా విధానంతో అటు గాంధీ మహాత్ముడి నాయకత్వంలో మనం మరి దేశాన్ని స్వతంత్రం సంపాదించుకోవడం జరిగింది. హైదరాబాద్ లో మన్యం వీరుడు అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించారు. లక్ష్య సాధన కోసం మన్నెంపులి అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడని వీరుడు అల్లూరి అని కొనియాడారు. జయంతి వేడుకల్లో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ పాల్గొన్నారు. మన దేశానికి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించి బ్రిటిషు వాళ్ళకు ఎదురురిగి గుండెకు భయపడకుండా చచ్చిపోయినటువంటి వ్యక్తి, విప్లవకారుడు. నిజంగా మన దేశంలో ఉండడం అనేది మనం గర్వించవలసిన విషయం. అటువంటి వీరులు ఎప్పటికీ ఉండాలి. మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన పోరాట పటిమను తెలుగు ప్రజలు కొనియాడారు.